మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఎదిగినప్పుడు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటావు. ఇంకా నువ్వు పిల్లలాగా ఆలోచిస్తే ఇటువంటి అభిప్రాయం కలిగి. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి క్రైస్తవుల్లో. పెద్దోళ్ళ ఆలోచన ఎట్టుంటుంది అంటే ఆత్మీయ జీవితంలో పెద్దోళ్ళ ఆలోచన ఎట్టుంటుంది, ఆత్మీయ జీవితంలో పిల్లల ఆలోచనలు ఎట్లుంటుందో మీకు అర్థం కావాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అంటే ఈ లోకపు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఏంటంట, ఏంటి గొప్ప భాగ్యం? నింద అంటే నిందంటే ఏంటి? మీ ఇంట్లోకి నేనే మామూలుగా వచ్చాను ప్రార్థన చేయటానికి, మీరు అనుకోండి. మీ ఇంట్లోకి ప్రార్థన చేయటానికి వచ్చాను, ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. మీ ఇంట్లో చైన్ పోయింది. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేసి చైన్ తీసుకెళ్ళారు. నిందంటే అది. చైన్ దాన్ని నేను చేయలేను, ప్రార్థన చేసి బయట ఉండి మీ కళ్ళ ముందు వెళ్ళిపోయా. కానీ వీళ్ళు ఎవరు వచ్చారు, ఇంటి చైన్ కనపట్టలేదు, పాస్టర్ గారు ఒక్కడే వచ్చాడు. నేను కళ్ళు మూసుకున్నప్పుడు గబగ వెళ్ళి తీసుకుపోయి ఉంటాడేమో. నింద. కానీ ఆ నింద ఎవరి కోసం? క్రీస్తు కోసం. దేవుని నామానికి స్తోత్రం కలుగును. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. నింద క్రీస్తు కొరకు నింద అనుభవించడానికి, క్రీస్తు కొరకు నీకున్న పేరును పోగొట్టుకోవటానికి, క్రీస్తు కొరకు నీకున్న ధనమును పోగొట్టుకోవటానికి, క్రీస్తు కొరకు నీకున్న ఘనతను పోగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడకపోతే క్రీస్తుతో కాటు నువ్వు ఏలుబడి చేయలేవు.